ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సారథి రసంలో జరగనున్న సమ్మె కోసం పల్నాడు జిల్లా నరసరావుపేటలో పిలుపు జారీ చేయబడింది. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య మరియు సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణరాజు రైతు కార్మిక సంఘాల సభ్యులను పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సమ్మెలో 8 గంటల పని దినం, సమాన వేతనం, కార్మిక చట్టాల పునరుద్ధరణ, లేబర్ కోడ్స్ రద్దు వంటి కీలక అంశాలను కూడా ప్రధానంగా ఎదుర్కోవాల్సిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ, మండల నాయకులు, ఏఐటీయూసీ మరియు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. కాపాడండి, కాపాడండి ప్రభుత్వ రంగాన్ని. ప్రభుత్వ రంగాన్ని. ప్రభుత్వ రంగాన్ని. ప్రభుత్వ రంగాన్ని. జిందాబాద్ ఏఐటీయూసీ. 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 కాపాడండి ప్రభుత్వ రంగాన్ని. ప్రభుత్వ రంగాన్ని కల్పించాలి. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టాన్ని. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి. ఉపాధి హామీ పథకాన్ని. ఉపాధి హామీ పథకాన్ని వర్ధిల్లాలి. ఏఐటీయూసీ. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆయిల్ మిల్లు కార్మికుల ఐక్యత. ఆయిల్ మిల్లు కార్మికుల ఐక్యత తగ్గించాలి. పెంచిన 10 గంటలను. పెంచిన 10 గంటలను. పెంచిన 10 గంటలను. ఈ నెల 12వ తేదీ కార్మిక సమ్మెను. ఈ నెల 12వ తేదీ జరిగే కార్మిక సమ్మెను. 12వ తేదీ జరిగే కార్మిక సమ్మెను. 12వ తేదీ జరిగే కార్మిక సమ్మెను. 12వ తేదీ కార్మిక సమ్మెను. 12వ తేదీ కార్మిక సమ్మెను. 12వ తేదీ కార్మిక సమ్మెను. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత తగ్గించాలి. పెంచిన 10 గంటలను. పెంచిన 10 గంటలను కాపాడుదాం. కాపాడుదాం ప్రభుత్వ రంగ సంస్థలను. ప్రభుత్వ రంగ సంస్థలను. ప్రభుత్వ రంగ సంస్థలను. ప్రభుత్వ రంగ సంస్థలను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. ఆయిల్ మిల్లు కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. ఆయిల్ మిల్లు కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఏఐటీయూసీ. 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 రేపు 12వ తారీఖు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. 12వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. 12వ తారీఖు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను పెంచాలి. కనీస వేతనాలు. కనీస వేతనాలు. కనీస వేతనాలు. కనీస వేతనాలు. జిందాబాద్ ఐక్యత. కార్మిక సంఘాల ఐక్యత. కామ్రేడ్